స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్కోట మండలంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన చిన్న శ్రేణు. బాపూజీ కలలు కన్న స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే జరుగుతుందని వ్యాఖ్య. ఘనంగా పైడితల్లి పందిర్రాట మహోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే అదితి. పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడి. రాజాంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో వర్కర్స్ ఆందోళన. వాహన మిత్ర పథకం లైసెన్స్ ఉన్న ప్రతి చోదకుడికి ఇవ్వాలని డిమాండ్. విజయనగరం జిల్లా శృంగవరపు మండలం వస్సి గ్రామంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న చిన్న శ్రీను గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన పంచాయతీ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు కట్టుబడి ఇలాంటి ఆధునిక గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. గ్రామాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా పరిషత్ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషకరం. మరి ఈ గ్రామానికి ఎప్పటి నుంచో మరి గత కొన్నేళ్ళుగా గ్రామ పంచాయతీ కార్యాలయం లేక మరి పంచాయతీ కార్యకలాపాలు ఇబ్బంది అవుతున్నందువల్ల ఈరోజు కొన్ని జిల్లా పరిషత్ నిధుల నుంచి ఒక 5 లక్షల రూపాయలు, మిగతా గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించి సుమారుగా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నాం. మరి ఈ గ్రామానికి సంబంధించి వసి గ్రామానికి సంబంధించి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా జిల్లా పరిషత్ ద్వారా అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు రావడానికి మేము ముందున్నాం. తప్పకుండా గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఏవైతే గ్రామానికి కావాల్సిన మంచి కార్యక్రమాలు ఇవాళ గతంలో గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టుకున్న తర్వాత మరి వసి కానీ తిమ్మిడి కానీ ఏదైతే రెండు కలిపి సచివాలయంలో తిమ్మిడిలో సచివాలయం కట్టుకున్నారు. అలాగే ఈ గ్రామాల్లో కూడా గ్రామ కార్యకలాపాల కోసం ఏమైనా గ్రామంలో పెద్దలందరూ కూర్చోవడానికి గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకాల కార్యక్రమాలకి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మరి బాపూజీ గారు ఒక మాట చెప్పారు, గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామాల అభివృద్ధి జరిగితేనే మరి ఎప్పుడూ కూడా దేశం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉన్న ఆనాడు బాపూజీ గారి మాటల్ని కలలు చేసే విధంగా ఈరోజు మరి పూర్తి స్థాయిలో గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాల అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ వసి గ్రామానికి సంబంధించి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తప్పకుండా మేము ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. విశాఖ జిల్లా తగరపు వలసలోని కొత్తపేట ప్రాంతంలో దసరా నవరాత్రుల సందర్భంగా జరిగే ఉత్సవాలకు అంకురార్పణగా శుక్రవారం పందిర్రాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు జగ్గుపిల్ల ప్రసాద్, దుంప రాంబాబు, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరగబోయే ఈ ఉత్సవాలలో ప్రముఖ సంఘ సేవకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర ముఖ్య అతిథిగా పాల్గొని పందిర్రాటకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరి సహస్ర మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా జరిగే ఈ ప్రారంభ ఉత్సవాలకు హాజరవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది దుర్గమ్మ నవరాత్రులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అమ్మవారికి మొక్కుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
బొబ్బిలి మున్సిపల్ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించేందుకు ఏఐపీ నిధులతో సువర్ణముఖి నది నుంచి చేపట్టిన పనులు వైసీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని మున్సిపల్ మాజీ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ అచ్యుతవల్లి హయాంలోనే నిధులు మంజూరైతే అప్పటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు నిర్లక్ష్యంతో పనులు జరగకపోవడంతో వైసీపీ హయాం పనులు ప్రారంభించామని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా త్రాగునీటి పనులపై ఎమ్మెల్యే బేబీ నాయన చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి 2 కోట్లు తేవడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి పందిర్రాట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ మేరకు ముందుగా అమ్మవారి చదురుగుడి వద్ద ముహూర్త సమయానికి పందిర్రాట వేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి వద్ద కూడా మహోత్సవాన్ని నిర్వహించారు. దీంతో అమ్మవారి సిరిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్టయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ అమ్మవారి పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులను ఈ పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామన్నారు. సుమారు 1,80,00,000తో ఈ అభివృద్ధి పనులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లను పిలవడం జరిగిందని, చండీయాగం ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, ఆలయ అధికారులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతూ ఉంది. అయితే నిన్నే ఒక కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ చేతుల మీద, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores మనం టెంపుల్ని, మన గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే, అంటే ఇది ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది. 22వ తారీఖున చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలుపెట్టి రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. ఇవన్నీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తవ్వాలి. అలాగే భక్తులందరూ కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే 6వ తారీఖున 7వ తారీఖున మనకి అమ్మవారు జాతర ఉంటుందో ఆ రోజు అందరు కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వాదం తీసుకుంటారో అదేవిధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాగే మనం ఫ్రీ దర్శనం అనేది చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మన హిందూ ధర్మంని ప్రోత్సహించాలి. అందరు ప్రజలు లేని భక్తులు కూడా వారు అమ్మవారి ఆశీస్సులు పొందటానికి వారికి అవకాశం కల్పించాలని ఫ్రీ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మన ఊరు పండుగని, మన ఉత్తరాంధ్ర ఎలువెల్పు ఆశీర్వాదం తీసుకుంటూ మనందరి పండుగని అద్భుతంగా దేవుడు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకునిపై కత్తితో దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. వెన్నెల రాజేష్ అనే 28 సంవత్సరాల యువకుడు తెల్లవారుజామున 3 గంటలకి టీ దుకాణం తెరుద్దామని నడుస్తూ వస్తుండగా బైక్పై 3 వ్యక్తులు వచ్చి కత్తితో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన రాజేష్ దాడి చేసిన వ్యక్తుల నుంచి తప్పించుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ద్విచక్ర వాహనంపై 3 వ్యక్తులు వచ్చి తనపై దాడి చేశారని, తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2.0 తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత పిలుపునిచ్చారు. సంబంధిత అధికారుల సమిష్టి కృషితోనే అది సాధ్యమవుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖాధికారులతో నవోదయ 2.0 కార్యక్రమంపై జిల్లా సమన్వయ సమావేశం డిఆర్ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున అంతర్రాష్ట్ర తనిఖీలను మరింత విస్తృతం చేయాలన్నారు. నాటుసారా తయారీ విక్రయాలపై పీడీ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రతి నెల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నవోదయం 2.0తో నాటుసారా తయారీదారుల్లో మార్పు రావాలని, శాశ్వతంగా వారిలో పరివర్తన వచ్చేలా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి డిఆర్డీఏ ద్వారా చేయూతను అందించడం ద్వారా వారిలో మార్పు వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా 4 టెంపరీ చెక్ పోస్టులు కూడా మనం పెట్టడం జరిగింది. ఆ టెంపరీ చెక్ పోస్టులు మన ఎస్పీ సార్ కూడా స్టాఫ్ కూడా మాకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటున్నాం. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం పిఎసిఎస్ మరింత ఆదర్శవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. శుక్రవారం విజయనగరం జిల్లా గాజులరేఖ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కోరాడ వెంకటరావు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని, వారికి అండగా నిలవాలని సూచించారు. సొసైటీని బాధ్యతగా నడిపించాలని, రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు అందించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి సమస్యలు రాకూడదని, ప్రభుత్వానికి పేరు వచ్చేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్థానం ఏదైతే పిఎస్సి చైర్మన్ నాకు ఇచ్చారో పదవి, అది నా స్థాయికి మించినదండి. ఎందుకంటే ఓన్లీ ఫర్ అది అతిథి విజయలక్ష్మి గారి ఆశీస్సులతో మాత్రమే నన్ను వరించింది తప్ప ఇంకా వేరే విషయం ఏదీ లేదండి. అందులోని అందరిలాగే మేము కష్టపడ్డాం, అందరి నాయకులాగానే ఉన్నాం. కానీ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ సొసైటీ బాధ్యతలు నాకు అప్పచెప్పడం చాలా గర్వకారణంగా ఉందండి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మేడం గారి గురించి మన అందరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చెప్పాలండి. ఎందుకంటే అతిథి విజయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ప్రతిరోజు మేము పక్కన ఉంటాం, కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని మనం చూస్తేనే తెలుస్తుంది, ఆయన అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప అందరిలాగా వచ్చామా పోయామంటే అది మనకి లోతుగా అర్థం అవ్వదు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆవిడ ఆశ్రయం ఇస్తూ అందరినీ తన చల్లని చూపుతో కాపాడుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ కోసం పనిచేయాలి. అటువంటి నాయకులు మనకు అవసరం. ఆ నాయకుల కోసం మనం పనిచేస్తే మనం కూడా మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్ కోరాడ వెంకట్రావుకి, అలాగే బూడి రమేష్కి, అలాగే కిలారా సూర్యనారాయణ గారికి, ముగ్గురికి కూడా ఈరోజు పిఎస్సి మెంబర్స్గా, ఒకరు చైర్మన్, 2 మెంబర్స్గా మనం స్వేరింగ్ ఇన్ అనేది చేయటం జరిగింది. అయితే దీని తర్వాత వాళ్ళకి ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు వరకు ఎంజాయ్మెంట్ కానీ ఒక బాధ్యత ఎప్పుడైతే మీకు ఇచ్చారో అది పూర్తి బాధ్యతతో మీరు నిర్వహించాలి. మీ ముగ్గురు కూడా
ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు అద్భుతంగా ఈ పదవులు చేయాలి. ప్రజల పక్షాన ఉంటూ పదవులు మీరు చేయాలి. పదవులు అలంకారంకే కాదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు నేర్పించిన విధానంలో మనం కష్టపడి అద్భుతంగా మీరు చేయాలని కోరుకుంటా ఉన్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. నేపాల్లో చిక్కుకొని ప్రాణభయంతో గడిపిన ఉమ్మడి జిల్లాకు చెందిన 39 మంది యాత్రికులు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి విజయనగరం, బొబ్బిలి, ఎస్కోట, పార్వతీపురం ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, బేబీ నాయన, కోళ్ల లలిత కుమారి, బోనెల విజయ్ చంద్ర తదితరులు స్వాగతం పలికారు. క్షేమంగా చేరిన వారిలో విజయనగరానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారని అదితే తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి సూర్యకుమార్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పార్వతీపురంకి చెందిన 8 మంది, అదేవిధంగా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన 4కి మన్యం జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. పేద మధ్య తరగతి వర్గాల వారికి సాయి ట్రస్ట్ ద్వారా వైద్య సదుపాయం కల్పించడం జరుగుతోందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి తెలిపారు. శుక్రవారం విజయనగరం పట్టణంలోని సాయి ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం కుంటినవలస గ్రామానికి చెందిన వృద్ధురాలు టి సింహాచలంకు ఇటీవల అతి తక్కువ ఖర్చులో క్రిటికల్ కేర్ చికిత్స అందించడం జరిగిందన్నారు. వృద్ధురాలు సింహాచలం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండటంతో తీవ్రమైన రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో 10 రోజుల క్రితం తమ ఆసుపత్రిలో చేరిందని తెలిపారు. ఆమెకు వెంటిలేషన్ కల్పించి రక్తం ఎక్కించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం జరిగిందని వివరించారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మాధురి మాట్లాడుతూ వృద్ధురాలు కోలుకునేసరికి 10 రోజులు పట్టిందని, సుమారు 2 లక్షల రూపాయల ఖర్చు అయినా ఆమెకు కేవలం 25,000కే వైద్య సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. సాయి ట్రస్ట్ ద్వారా ఈ అవకాశాన్ని పేదలైన సింహాచలంకు అందించామన్నారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్ మాధురిని ఆసుపత్రి సిబ్బంది, కుంటినవలస గ్రామ పెద్దలు డాక్టర్ శ్రీరామ్మూర్తి, లక్ష్మి తదితరులు సత్కరించారు. టి సింహాచలం అనే ఒక 63 years ఫీమేల్ పేషెంట్కి న్యూమోనియా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి 2 గ్రాములతో బ్లడ్తో హాస్పిటల్లో చాలా సీరియస్ కోమా స్టేజ్లో తీసుకొచ్చారు. అప్పుడు మా కోడలు ఎండి మాధురి మేడం చూసి చాలా సీరియస్ కేసు మా అయ్యగారు టేకప్ చేయనన్నారు. అయితే గ్రామస్తులు మాకు బాగా తెలిసిన వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆ కేసు టేకప్ చేసి 8 బాటిల్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి 20 days హాస్పిటల్ ఐసీయూలో ఉంచి ఆ పేషెంట్ని రికవరీ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అంటే ప్రజలకు నేను ఎందుకు చెప్తున్నానంటే, సత్సాయి ట్రస్ట్ ద్వారా ఎలాంటి సీరియస్ కేసు అయినా వాళ్ళకి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సర్వీస్ చేయడానికి మా ట్రస్ట్ ముందుకుంది.
ఇదే కేసు ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 1,50,000 పైనే ఖర్చు అవుతుంది. కేవలం మేడం గారు 25,000 ఛార్జ్ చేసి ఆ కేసు పంపించారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సత్యసాయి ట్రస్ట్ ద్వారా జరిగే ఈ సేవా కార్యక్రమాన్ని డాక్టర్ మాధురి మేడం ఎండి జనరల్ మెడిసిన్ మా కోడలు గారు అందించే సేవల్ని మీ అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ డెలివర్స్ నుంచి మా దగ్గరికి వచ్చారు. ఆవిడ వచ్చేసరికి మొత్తం లంగ్ అంతా ప్యాచీ కన్సల్టేషన్ నుండి హెచ్బి కూడా 2 grams ఉంది. చాలా సీరియస్ కండిషన్లో వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడని వెంటిలేట్ చేయడం కూడా జరిగింది. వెంటిలేట్ చేసిన తర్వాత రివైవ్ అయ్యి 8 grams ఆఫ్ బ్లడ్ ఎక్కించి మొత్తం హైర్ అండ్ యాంటీబయాటిక్స్ అవన్నీ పెట్టి కాపాడడం జరిగింది. వాళ్ళు అనుకుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయొచ్చు, కానీ మా మీద నమ్మకంతో వాళ్ళు చాలా ఓపిక పట్టి దగ్గర ఒక 10 రోజులు ఉండి చాలా ఓపికతో మేము చెప్పిన ప్రతిదీ చేస్తూ, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని మళ్ళీ తిరిగి అడగకుండా నేను చెప్పిన ప్రతి చిన్న పని చేస్తూ మాకు సహకరించారు. అందుకని నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని పిఎస్ఈఎస్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు నడుమ 2 మండలాల రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సరఫరా చేశారు. 550 బస్తాలు రావడంతో కురుపాం జియ్యమవలస మండలాలకు చెందిన రైతులు యూరియా కోసం బారులు తీరారు. కురుపాం వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, పిఎస్ఈఎస్ చైర్మన్ డొల్లు కిషోర్ పర్యవేక్షణలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వాహన మిత్ర పథకంలో భాగంగా ఇవ్వబోతున్న 15,000 రూపాయలను గత ఏడాదితో కలిపి ఏ షరతులు లేకుండా లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు ఇవ్వాలని రాజాం ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు కోరారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పోరాట ఫలితంగా వాహన మిత్ర ప్రకటించిన ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు వాహన మిత్ర ప్రకటించినప్పటికీ ఆటో కార్మికుల్లో సంతృప్తి లేదన్నారు. గత నెల రోజులుగా ఆటో కార్మికులు జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురై కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా కంటి తుడుపుగా ఇస్తున్న వాహన మిత్రతో ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు తమ ప్రతాపాన్ని చూపిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, పలువురు ఆటో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు నిబద్ధత కల కమ్యూనిస్టుగా ప్రజల కోసం పనిచేశారని సిపిఎం నాయకుడు తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవనంలో సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ సీతారాం ఏచూరి గుర్తింపు పొందారన్నారు. సీతారాం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా నిన్న మొన్న అనేక చోట్ల జరుగుతున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఈరోజు పార్టీ పిలుపు కూడా ఇచ్చింది. అన్ని శాఖలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమావేశాలు జరిపి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తిని
కొనసాగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి పార్టీ జిల్లా కమిటీగా చెప్పడం జరిగింది. అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నంతకాలం 3 టర్ములు కూడా ఆయన పూర్తి చేశారు. ఆ రకంగా చూసినప్పుడు విద్యార్థి ఉద్యమం నుండి కూడా అంకిత భావంతో ప్రజల పట్ల, పేదల పట్ల, కష్టజీవుల పట్ల, వాళ్ళ శ్రమ పట్ల మరి అత్యంత బాధ్యతగా ఈ దోపిడీ లేని సమాజం రావాలని చెప్పేసి, లౌకిక తత్వం కొనసాగాలని చెప్పేసి, భారత సార్వభౌమాధికారాన్ని కాపాడాలని చెప్పేసి ఆ రోజు నుండి కాంగ్రెస్ హయాం నుండి కానీ, తర్వాత వచ్చిన బీజేపీ కానీ అన్ని సందర్భాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఎం పార్టీగా మన తాలూకు విధానాలని ముందుకు తీసుకుపోవడంలో ఆయన కీలక పాత్ర వహించారు. అందుకని ఆయనకి ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అందుకని ఆయన ఇక్కడ ప్రపంచంలోనే ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు అంటే విధానపరమైన, సైద్ధాంతికపరమైన ఏదైతే భావనలు ఉన్నాయో ఆ భావనల్ని వ్యక్తం చేయడంలోనూ, పాలకవర్గాలకి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, పొరపాట్లని చెప్పడంలోనూ, ఎదిరించడంలోనూ ఒక దిశాలుగా ఆయన ప్రపంచంలో ఉన్నారు. అందుకని ముక్కుసూటిగా, స్పష్టంగా ఆయన ఉన్న వేదికల్లో, రాజ్యసభలో కానీ, పార్లమెంటు సందర్భంలో కానీ, అనేక సమావేశాల్లో కానీ, అనేక డిబేట్స్లో కానీ ఆయన ఎక్కడ ఏ మాట చెప్పినా సీతారాం యేచూరి గారు ఏం చెప్తారని చెప్పేసి ఆలోచించే పరిస్థితి కనిపించేది. సమాజ స్థాపనే లక్ష్యం, సోషలిజం సాధించుకోవడమే లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఆయన చివరిదాకా పోరాడారు. చనిపోయేదాకా తుది శ్వాస వరకు కూడా లక్ష్యం నుంచి పక్కకు పోలేదు. అనేక ఆడతడుగులు ఎన్నొచ్చిన ఆటపట్లు వచ్చినా ఆయన సిద్ధాంతం బలమైనది, ఆ పట్టు అంత శక్తివంతమైనది. ఆ రకంగా ఆయన కొనసాగించారు. కాబట్టి ఇప్పుడున్న మన యువత కానీ, మన విద్యార్థులు కానీ, మనందరం కానీ ఆయన ఆశయాల్ని, ఆయన లక్ష్యాన్ని చివరిదాకా తీసుకుపోవడమే ఆయనకి నిజమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎస్కోట మండలంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన చిన్న శ్రీను. బాపూజీ కలలు కన్న స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే జరుగుతుందని వ్యాఖ్య. ఘనంగా పైడితల్లి పందిర్రాట మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే అదితి. పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. రాజ్యాంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో వర్కర్స్ ఆందోళన. వాహన మిత్ర పథకం లైసెన్స్ ఉన్న ప్రతి చోదకుడికి ఇవ్వాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.